the Vedic political conditions, polity and administration, next religion and economic conditions. So the religious structure of the early Vedic culture and later Vedic culture. Next, early Vedic economy and later Vedic economy, early Vedic religion and later Vedic religion, early Vedic polity and later Vedic polity. So this is crucial for all competitive exams. Let us start. తొలివేద కాలంలో మత వ్యవస్థకు ఆధారం ఋగ్వేదం. తొలివేద కాలంలో మత వ్యవస్థకు ఆధారం ఏంటి? ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో 33 దేవతల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. 33 దేవతల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో ఇంద్ర, వరుణ, అగ్ని, త్వస్త్రి, అదితి, అరణ్యమణి. ఇంద్ర ప్రధాన యుద్ధ దైవం అమ్మ, యుద్ధాలు చేసేవాడు, గాడ్ ఆఫ్ వార్. యుద్ధాల సమయంలో తొలివేద ఆర్యులు ఇంద్రుణ్ణి పూజించారు, ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. అందుకే ఇంద్రుణ్ణి ఏమని పిలుస్తారంటే, పలు పేర్లతో ఇంద్రుణ్ణి పిలుస్తున్నారు ఇక్కడ. పురంధరుడు, శత్రువుల యొక్క కోటల్ని నాశనం చేసేవాడు, శత్రువు యొక్క కోటల్ని బద్దలు కొట్టేవాడు, పురంధర అని పిలుస్తాం ఇంద్రుణ్ణి. జితేంద్ర, శత్రువులపై విజయాన్ని సాధించే జితేంద్రుడుగా నిలుస్తున్నాడు. అదేవిధంగా సోమప, ఇంద్రుడు యుద్ధాలు చేసే ముందు సోమపానీయాన్ని చాలా ప్రీతిప్రాయంగా సేవిస్తున్నాడు. ఇంద్ర టుక్ సోమా డ్రింక్స్, ఇంటాక్సికెంట్స్, రైట్. సోమపానీయాన్ని ఇంద్రుడు నైవేద్యంగా స్వీకరిస్తున్నాడు. ఎవరైతే నైవేద్యంగా పెడతారో వారి పక్షాన ఇంద్రుడు నిలబడి పోరాటం చేస్తున్నాడు. అందుకే సోమప అనే బిరుదు కూడా ఇంద్రుడికి ఉంది. సహస్రనేత్ర, వంటి నిండా కళ్ళు, సహస్రనేత్రుడు, 1000 కళ్ళు కలిగిన వాడు ఇంద్రుడు. ఈ విధంగా పలు పేర్లతో ఇంద్రుడిని ప్రస్తావించడం జరిగింది. దాదాపు ఋగ్వేదంలోని 250 శ్లోకాలు ఇంద్రుడిని స్తుతిస్తూ రాయబడ్డాయి. అదేవిధంగా వరుణుడికి సంబంధించిన శ్లోకాలు దాదాపు 20 శ్లోకాల వరకు వరుణుడి యొక్క శ్లోకాలు మనకు కనిపిస్తాయి. అగ్నికి సంబంధించిన శ్లోకాలు 200 శ్లోకాలు, అగ్ని ఆరాధన జరిగేటప్పుడు 200 శ్లోకాలు ఋగ్వేదంలో వల్లవేయబడినట్లు, స్తుతించినట్లు మనకు తెలుస్తుంది. త్వస్త్రి, అగ్ని అంటే అగ్నిదైవం, గాడ్ ఆఫ్ ఫైర్. వరుణుడు అంటే గాడ్ ఆఫ్ వాటర్, రెయిన్. అండ్ త్వస్త్రి గాడ్ ఆఫ్ వాల్కనోస్, అగ్ని పర్వతాలకు అధిపతి, అతన్నే త్వస్త్రి అంటాం. అదితి, గాడెస్ ఆఫ్, మదర్ ఆఫ్ ఆల్ గాడ్ అండ్ గాడెస్, సకల దేవుళ్లకు తల్లిగా అదితి పరిగణించబడింది. అదేవిధంగా అరణ్యమణి, గాడెస్ ఆఫ్ ఫారెస్ట్, అరణ్యానికి దేవత, అడవులకు దేవత అరణ్యమణి. నెక్స్ట్ సావిత్రి, ఉషశ్వి, పుషాన్, అశ్విని, సూర్య, పలు సందర్భాల్లో మిత్ర అని పిలువబడ్డాడు. అదేవిధంగా చంద్ర, సోమ, ఉషశ్వి, సావిత్రి అంటే గాడెస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, సౌర దేవత, రైట్. ఋగ్వేదంలోని 3వ మండలంలోని గాయత్రి మంత్రం సావిత్రికి సంబంధించింది, సావిత్రి అనే దేవతకు సంబంధించింది. సావిత్రి అనే దేవతకు స్తుతిస్తూ ఓం భూర్భువస్వః అనే మంత్రం వల్లెవేయబడింది ఋగ్వేదంలోని 3వ మండలంలో. సావిత్రి అంటే సౌర దేవత, సూర్యుడి యొక్క తేజస్సు, కాంతికి సంబంధించిన దేవత. ఉషశ్వి, ఈ ఉషా కిరణాలు అంటుంటారు. మనం ఈ ఉషా కిరణాలు అంటే మనం పాతకాలంలో సినిమాల్లో ఆ సూర్యుడి యొక్క తేజస్సు, ఎర్రటి కాంతి తూర్పు వైపున కనిపిస్తూ ఉంటుంది, రైట్. ఆ ఎర్రటి కాంతినే ఉషశ్వి అని పిలుస్తాం. సూర్యోదయానికి ముందు కనిపించే ఎర్రటి కాంతిని గాడెస్ ఆఫ్ డాన్, ఎర్రటి కాంతిని ఉషశ్వి అంటాం. పుషాన్ అంటే పశు సంరక్షణ దేవత, రైట్.
చిన్నపిల్లల దేవత. క్యాటల్ గాడెస్ అంటుంటాం పుషాన్. అశ్విని గాడెస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ మొక్కలకు దేవత. సూర్య లేదా మిత్ర సూర్య భగవానుడు. చంద్ర చంద్రుడు. సోమ మత్తు పానీయాలకు అధిపతి, మత్తు పానీయానికి అధిపతినే సోమ అంటాం. అదేవిధంగా మారుత్ 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 అంటే ఉరుములకు మెరుపులకి దేవుడు. థండర్ గాడ్ ఆఫ్ థండర్. నెక్స్ట్ వాయు వాయు అంటే వాయుదేవుడు, గాడ్ ఆఫ్ విండ్ పవర్, గాలికి సంబంధించిన దేవుడు వాయుదేవుడు. ఇటువంటి దేవతల యొక్క ప్రస్తావన మనకి ఋగ్వేదంలో కనిపిస్తుంది, తొలివేద కాలంలో కనిపిస్తుంది. ప్రకృతి శక్తుల ఆరాధన గురించి ఋగ్వేదం తెలియజేస్తుంది అని చెప్పుకున్నాం. ఇవే ఆ ప్రకృతి శక్తులు. దాదాపు 33 ప్రకృతి శక్తుల యొక్క ప్రస్తావన ఇందులో కలదు. సముద్ర, ఛాయ, సంధ్య, సూర్యుడి యొక్క సతీమణులైన ఛాయ, చంద్ర, సంధ్య, ఇటువంటి దేవతల యొక్క ప్రస్తావన కూడా మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది. మరి మోడ్ ఆఫ్ వర్షిప్ ఏంటి? వాట్ వాజ్ ద మోడ్ ఆఫ్ వర్షిప్ డ్యూరింగ్ అర్లీ వేదిక్ పీరియడ్? ఎటువంటి ఆరాధన పద్ధతులు కొనసాగాయి? ప్రకృతి శక్తులను ఏ రూపంలో ఆరాధించారంటే ముఖ్యంగా నైవేద్యం సమర్పించడం ద్వారా, నైవేద్యంగా పళ్ళు, ఫ్రూట్స్, నైవేద్యంగా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ and rarely soma drinks were also offered. Soma drinks, these are intoxicant drinks. సోమ, సుర, మధు పానీయాలు అనేటివి మనకు వేదకాలం నుంచి ఉన్నాయి, రైట్? మరి సోమ, సుర, మధు పానీయాల్ని నైవేద్యంగా పెట్టడం, పండ్లను నైవేద్యంగా పెట్టడం, పుష్పాలను, పూలను నైవేద్యంగా పెట్టడం, వీటిని నైవేద్యంగా పెట్టి ప్రకృతి శక్తులను ఆవాహన చేసుకోవడం, ప్రకృతి శక్తుల్ని ప్రసన్నం చేసుకోవడమే ఋగ్వేదం యొక్క లేదా తొలివేదం కాలం యొక్క మతం యొక్క ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. ద మోడ్ ఆఫ్ వర్షిప్ వాజ్ వెరీ సింపుల్ అండ్ లిబరల్. దిస్ ఈజ్ నాట్ కాంప్లెక్స్ ఇన్ నేచర్, రైట్? సో ఇక్కడ పళ్ళు, పలహారాలను, పుష్పాలను మరియు మత్తు పానీయాల్ని నైవేద్యంగా పెట్టి ప్రకృతి శక్తులను ప్రసన్నం చేసుకునే పద్ధతి మనకి కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ మెటీరియలిస్టిక్, నాట్ స్పిరిచువలిస్టిక్. నాన్ స్పిరిచువలిస్టిక్ అండ్ మెటీరియలిస్టిక్. భౌతిక అంశాల కోసం, ముఖ్యంగా భౌతికాభివృద్ధి కోసం, సంతానం ఇవ్వమని మరియు సంపదను కలిగించమని, అష్టైశ్వర్యాల కోసం, సంపద కోసం, సంతానం కోసం, పశువుల కోసం ఈ ఆరాధనలు, పూజలు నిర్వహించేవారు, రైట్? నాన్ స్పిరిచువలిస్టిక్, ప్యూర్లీ మెటీరియలిస్టిక్ అంటున్నాం. సో దే మెయిన్లీ ఆస్క్డ్ ఫార్ ప్రజా అండ్ పశు, ప్రజా అండ్ పశు అండ్ వెల్త్, సంపద, సంపద అంటున్నాం. ధన అంటే సంపద. సో రిగ్వేదిక్ పీపుల్ మెయిన్లీ ప్రేడ్ ఫార్ ప్రజా, పశు అండ్ ధన. ప్రజ అంటే పిల్లల కోసం, రైట్, మంచి ఆరోగ్యాల కోసం. పశు అంటే క్యాటల్స్ అంటే పశువుల కోసం. అదేవిధంగా ధన అంటే రైట్ ధనం కోసం, వెల్త్ కోసం, సంపద కోసం వీరు పూజించడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ మెటీరియలిస్టిక్ ఇన్ నేచర్, మెటీరియలిస్టిక్ ఇన్ నేచర్, నాట్ స్పిరిచువలిస్టిక్. సో దిస్ ఈజ్ నాన్ మెటీరియలిస్టిక్, నాన్ స్పిరిచువలిస్టిక్ అండ్ ప్యూర్లీ మెటీరియలిస్టిక్ and non-ritualistic. Very, very important. The previous question from the preliminary examinations came from this zone regarding the mode of worship of early Vedic Aryans. This is purely materialistic, non-spiritualistic and non-ritualistic. యజ్ఞయాగాలు కనపడవు ఇక్కడ ఆధ్యాత్మిక చింతన కోసం వీరు ప్రకృతి శక్తుల్ని పూజించడం లేదు, ప్రకృతి శక్తుల్ని ఆరాధించడం లేదు. వీరు కేవలం ప్రాపంచిక జీవితం కోసం, ఓన్లీ ఫార్ ద వరల్డ్లీ లైఫ్, రైట్? వరల్డ్లీ లైఫ్ అంటే భౌతిక అభివృద్ధి కోసం, సిరి సంపదల కోసం, సంతానం కోసం, పశువుల కోసం పూజించడం జరిగింది తప్ప వీరు ఆధ్యాత్మిక జీవితం, లైఫ్ ఆఫ్టర్ ద డెత్ అంటే మరణించిన తర్వాత స్వర్గ నరకాలు కావాలి, వీటి గురించి వీరు చింతించలేదు. కేవలం వీరు ప్రాపంచిక జీవితం కోసం, ప్రాపంచిక
అభివృద్ధి కోసం మాత్రమే పూజించారు. సో ఇన్ ద లేటర్ వేదిక్ రిలీజియన్, రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద స్పియర్ ఆఫ్ రిలీజియన్. సో 33 న్యాచురల్ పవర్స్ వర్ డిజపియర్డ్ అండ్ త్రినేటిస్ త్రిమూర్తుల యొక్క ఆవిర్భావం జరిగింది. ఎమర్జెన్స్ ఆఫ్ ట్రినిటీస్. సో ఆ త్రిమూర్తులు ఎవరు? 33లో 3 గెట్ క్యాన్సల్, ఓన్లీ 3 రిమైన్ కాన్స్టాంట్. 3 మాత్రమే నిలిచింది. 33లో ఒక 3 పోయింది, మిగిలిన 3 మాత్రమే నిలిచింది. ఆ ముగ్గురు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ యాజ్ అ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, క్రియేటర్. విష్ణు, Brahma was a creator of this universe. Vishnu, protector of this universe. Maheshwara, destroyer of this universe. Brahma, లోక సృష్టికర్త, సృష్టించినవాడు, సృష్టికర్త. విష్ణు, రక్షకుడు, లోకానికి సంరక్షకుడు. మహేశ్వర, నాశనం, చెడును వినాశనం చేసేవాడే మహేశ్వరుడు, ఈశ్వరుడు, శివుడు. రైట్, ఇలా పలు పేర్లతో పిలువబడ్డాడు. ఈ విధంగా 33 ప్రకృతి శక్తుల స్థానంలో కేవలం త్రిమూర్తుల యొక్క ఆవిర్భావం జరుగుతుంది మలివేద కాలంలో. అంటే ప్రకృతి శక్తులన్నీ మరుగున పడిపోయాయి. మలివేద కాలంలో పూజించబడిన ఏకైక దేవత పుషాన్, పశు సంరక్షక దేవతగా మలివేద కాలంలో పూజించబడింది. ఇక మిగిలిన దేవతలన్నీ మరుగున పడిపోయాయి. దే వర్ కెప్ట్ అసైడ్ అండ్ ఐసోలేటెడ్. అండ్ ఓన్లీ బ్రహ్మ అండ్ విష్ణు, మహేశ్వర, ద వర్షిప్ ఆఫ్ దిస్ ట్రినిటీస్ became more popular during the later Vedic period, and the mode of worship is completely changed. The situation has changed in the sphere of religion. What happened? In the early Vedic period, the religion was purely materialistic, but here non-materialistic. In the later Vedic period, non-materialistic, spiritualistic and ritualistic. So these terms are very, very important. Non-materialistic, spiritualistic and ritualistic. So later Vedic people started worshipping for the sake of the hell or heaven, mainly life after death. They believed in life after death, and that is spiritualistic in nature. And non-materialistic, they did not ask for prasan pasu, wealth, cattle or children. They asked for the heaven or moksha, emancipation, salvation and liberation from the bonds of the world or worldly life. ప్రపంచ సంఖ్యల నుంచి మాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటూ ఆధ్యాత్మిక చింతన వైపు తాము నడవడం జరిగింది. ఆధ్యాత్మిక చింతన కోసం తమ యొక్క ప్రార్థనలను మొదలు పెట్టడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ దే స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ రిచువల్స్ ఆర్ యజ్ఞయాగాలను ప్రారంభించడం జరిగింది. జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు. సో దీస్ ఆర్ ద రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద స్పియర్ ఆఫ్ రిలీజియన్ డ్యూరింగ్ ఫ్రమ్ early Vedic to later Vedic period. In early Vedic period, this is non-ritualistic. Coming to later Vedic period, purely ritualistic. Along with the animal slaughtering, animal sacrifices. జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు అనేటివి ప్రారంభమవుతున్నాయి. లైక్ అశ్వమేధ, రాజసూయ, వాజపేయ, నారదీయ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిచువలిస్టిక్ థింగ్స్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద లేటర్ వేదిక్ phase. So these are the revolution changes one must observe. Early Vedic polity. తొలివేద రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది మరియు మలివేద రాజకీయ వ్యవస్థలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, వీటి గురించి మనం చర్చించుకుందాం. తొలివేద రాజకీయ వ్యవస్థలో కుటుంబానికి పెద్ద కులపతి లేదా దంపతి.
కుటుంబానికి పెద్ద అయిన తండ్రిని కులపతి లేదా దంపతి అని పిలిచేవారు. ఈ కుటుంబాలన్నీ కొన్ని తెగలుగా ఆవిర్భవించాయి. ఈ తెగలన్నీ ఒక రాజకీయ వ్యవస్థగా ఆవిర్భవించాయి. చూడండి, అంటే తొలివేద కాలం తెగ రాజకీయ వ్యవస్థగా పరిగణించడం జరిగింది. ఇట్స్ అ ట్రైబల్ పాలిటీ. వాట్ ఈజ్ ఇట్? ట్రైబల్ పాలిటీ, రైట్. ట్రైబల్ పాలిటీ, పలు కుటుంబాలు కలిసి ఒక తెగగా ఏర్పడ్డాయి. ఇలాంటి పలు తెగలు కలిసి ఒక రాజకీయ వ్యవస్థగా ఆవిర్భవించడం జరిగింది తొలివేద కాలంలో. మరి ఈ తెగలకు అధిపతి అయిన వ్యక్తిని రాజును రాజన్ అని పిలిచారు. హెడ్ ఆఫ్ ద ట్రైబ్స్ కాల్డ్ రాజన్. తెగాధిపతి అయిని ఏమని పిలిచారు? రాజన్ అని పిలుస్తున్నారు తొలివేద కాలంలో. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ రాజన్? ప్రొటెక్ట్ ప్రజా అండ్ పశు. ప్రజా అండ్ పశు, ప్రజలను రక్షించడం మరియు పశువుల్ని రక్షించడం రాజు యొక్క ప్రధాన కర్తవ్యం. కింగ్ మస్ట్ రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టు ప్రజా అండ్ పశు. అకౌంటబుల్. హీ మస్ట్ అకౌంటబుల్, ఆన్సరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ ప్రజా అండ్ పశు. ప్రజలను పశువుల్ని రక్షించడానికి అతడు జవాబుదారీతనంతో పనిచేయాలి, బాధ్యతతో పనిచేయాలి. సో అందులో భాగంగానే రాజన్ తెగలకు అధిపతిగా వ్యవహరించబడ్డాడు. ఇందులో 4 రకాల తెగలు మనకు కనిపిస్తాయి, 4 రకాల సభలు మనకు కనిపిస్తాయి వీరి కాలంలో. 4 రకాల సభలు. లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ సభాస్ ఆర్ అసెంబ్లీస్ డ్యూరింగ్ ద అర్లీ వేదిక్ పీరియడ్. సభ, సమితి, విధాత, సభ, సమితి, విధాత అండ్ గణ. విధాత అండ్ గణ. సభ, all members of the tribe, all people of the tribes are the members of this sabha. all people అంటే ఆ తెగలో ఉన్న ప్రజలందరూ ఇందులో సభ్యులుగా ఉన్నారు. సమితి, both male and female, all adults are the members of this samiti. Vidhata is mainly look into the civil cases and the controversial things were effectively managed by and maintained by vidhata. వివాదాలు, కొన్ని పౌర వివాదాలు కావచ్చు, రైట్, కొన్ని సమస్యల్ని, మతపరమైన సమస్యలు కూడా కావచ్చు, రిలీజియస్ ఇష్యూస్, వీటన్నిటిని పరిష్కరించే, రిజాల్వ్ చేసే వేదిక విధాత. బట్ గణ అనేది దీనికి సంబంధించిన సమాచారం మనకు పూర్తిగా లభ్యం కావడం లేదు. బట్ ద కింగ్ మస్ట్ రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్ అండ్ అకౌంటబుల్ టు సమితి. సమితికి ఈ రాజు అనేవాడు బాధ్యత వహించాలి, జవాబుదారీతనంతో ఉండాలి. అంటే తెగకు అధిపతి అయిన రాజు సమితికి బాధ్యత వహించాలని మనకు ఋగ్వేదంలో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. సో దిస్ ఈజ్ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ దిస్ ఈజ్ నాట్ హెరిడిటరీ. రాజు యొక్క స్థానం వంశపారంపర్యం కాదు. రాజు తర్వాత తనయుడు, అతడు తనయుడు తర్వాత మనవడు రాజ్యానికి రావడానికి ఇది వంశపారంపర్యం కాదు. దిస్ ఈజ్ నాట్ హెరిడిటరీ. Kingship is not hereditary and king is not monarch. King is not a dictator. He must responsible to samiti, the opinion of the people. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా అతడి యొక్క చర్యలు ఉండకూడదు. ప్రజల యొక్క మనోభావాల్ని, ప్రజల యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా వ్యవహరించుకోవాలి. సో దిస్ ఈజ్ ద డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. ప్రజాస్వామ్యబద్ధ పరిపాలనగా దీన్ని చెప్పుకోవచ్చు. రిపబ్లిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ బట్ నాట్
వంశ రాచరిక పాలన అనేది ఇక్కడ కనపడదు. ప్రజాస్వామ్య గణతంత్ర విలువలతో కూడిన పాలనగా ఇది చెప్పుకోబడింది తొలివేద కాలం. సో రాజు తొలివేద కాలంలో ప్రధాన ఆదాయ మార్గం ఏది అంటే రాజుకి బలి అనే స్వచ్ఛంద విరాళాలను సమర్పించేవారు. స్వచ్ఛంద వాలంటరీ ఆఫరింగ్స్ డ్యూరింగ్ ద అర్లీ వేదిక్ పీరియడ్ కాల్డ్ బలి. ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలు చెల్లించేవారు బలి రూపంలో. రాజుకు ఇదే ప్రధాన ఆదాయ మార్గం. మరి వీటితో పాటు గోవు అనేది పలుసార్లు ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. కౌ ఈజ్ ద మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్స్. వస్తు మార్పిడిలో గోవు అనేది ప్రధాన స్థానాన్ని పొందింది. మరి ఈ గోవు అనేది పలు సందర్భాల్లో ప్రస్తావించబడింది ఋగ్వేద కాలంలో. ముఖ్యంగా గోవుల కోసం గవిష్టి అనే యుద్ధాలు జరిగాయమ్మా తొలివేద కాలంలో లేదా ఋగ్వేద కాలంలో. డ్యూరింగ్ ద అర్లీ వేదిక్ పీరియడ్ దెర్ వాజ్ ఎ టర్మ్ ఆఫ్ వార్ మెన్షన్ ఇన్ ఋగ్వేద, దట్ ఈస్ గవిష్టి. సర్చింగ్ ఫార్ ద కౌస్, క్యాటల్ లిఫ్టింగ్. పశువుల కోసం యుద్ధాలు జరిగాయి. పశువుల కోసం అన్వేషణ జరిగింది. పశువుల కోసం జరిగిన యుద్ధాలనే గవిష్టి అని పిలిచారు. The wars being fought for the sake of the cattle is called గవిష్టి. గవిష్టితో పాటు ఋగ్వేద కాలంలో జరిగిన అత్యంత గొప్ప యుద్ధం దశరాజగణ యుద్ధం. దశరాజజ్ఞ అని పిలుస్తాం, లేదా దశరాజగణ యుద్ధం, లేదా దశరాజజ్ఞ. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ ఫాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ రావి. రావి నది ఒడ్డున ఈ దశరాజగణ యుద్ధం జరిగినట్లు మనకు ఋగ్వేదంలో తెలియచేయడం జరిగింది. ఈ దశరాజగణ యుద్ధం అనేది 2 ప్రధాన వర్గాల మధ్య జరుగుతుంది. ఒకటి భరత వర్గం, భరత అనే తెగకి, మరియు పురు అనే తెగకి మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. భరత అనే తెగకు అధిపతి సుదామ వాజ్ ద హెడ్ ఆఫ్ భరత ట్రైబ్, వైల్ పురు వాజ్ హెడెడ్ బై పురుకుస్సా. అండ్ పురు వాజ్ అసిస్టెడ్ బై 9 అదర్ ట్రైబ్స్. 9 ఇతర రాజ్యాలు, ఇతర తెగలు కూడా పురు తెగకి మద్దతు పలుకుతున్నాయి. అందులో తృష్వ, యదు ఇలాంటి తెగలు ఎన్నో కనిపిస్తున్నాయి. రైట్. సో పురుకుత్సా ఎవరి యొక్క సహాయం చే, ఇతడు ఎవరి యొక్క దిశానిర్దేశంలో యుద్ధం చేస్తున్నాడంటే విశ్వామిత్రుడి సహాయంతో మార్గ దర్శకత్వంలో ఈ పురుకుచ్చుడు యుద్ధం చేస్తున్నాడు. అదే సుదాముడు వశిష్ఠుడి యొక్క డైరెక్షన్లో యుద్ధం చేస్తున్నాడు మా వశిష్ఠ మహర్షి. చివరికి భారత తెగ చేతుల్లో పురు తెగ అనేది భీకరమైన ఓటమి పాలయ్యింది, చిత్తుగా ఓటమి పాలయ్యింది. వశిష్ఠుడు అనేవాడు విశ్వామిత్రుడిపై విజయాన్ని సాధించాడు, విశ్వామిత్ర మహర్షి మీద. అదేవిధంగా సుదాముడు అనే రాజు పురుకుచ్చుడి మీద విజయాన్ని సాధించి చివరికి భరత మరియు పురు అనే 2 తెగలు కూడా కురు అనే ఒక కొత్త తెగగా ఆవిర్భవించడం జరిగింది. సో ద అమాల్గమేషన్ ఆఫ్ భరత అండ్ పురు ఇస్ కురు. ఏ న్యూ క్లాన్ ఈజ్ స్టార్టెడ్, ఏ న్యూ ట్రైబ్ ఈజ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద అమాల్గమేషన్ ఆఫ్ భరత అండ్ పురు క్లాన్స్. ఈ విధంగా ఈ 2 తెగల యొక్క సమ్మిళితమే, కలయికే కురు అనే కొత్త తెగ యొక్క ఆవిర్భావానికి దారితీసింది. ఈ దశరాజగణ యుద్ధం రావి నది ఒడ్డున జరిగినట్లు ఋగ్వేదంలో క్లుప్తంగా ప్రస్తావించబడింది. మలివేద కాలానికి వచ్చేసరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే రాజు దైవాంశ సంభూతుడు. King is equal to God, and attributing the qualities of God to the king is very much common in the later Vedic culture or later Vedic polity. రాజు దైవాంశ సంభూతుడు. ఇక రాజు తన యొక్క స్థానాన్ని బలపరుచుకుంటున్నాడు. He strengthened his position, consolidated his position.
king became monarch, dictator, and రాజు యొక్క శాసనమే అదే చివరి అస్త్రం అవుతుంది. రాజు ఏ శాసనాన్ని అయితే వేస్తాడో ఆ శాసనాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఇదే నా మాట శాసనం లాగా రాజు యొక్క మాట వేదవాక్కులా మారిపోయింది మలివేద కాలంలో. రాజు ఒక డిక్టేటర్ లాగా, ఒక నియంతలాగా, ఒక మొనార్క్, ఒక ఆటోక్రాట్, ఒక మోనార్క్ లాగా అతడు చెప్పిందే వేదం, చేసేదే శాసనం, అతడి మాట వేదవాక్కు అంటూ మలివేద కాలంలో సమూలమైన మార్పులు వచ్చాయి. రాజు యొక్క స్థానం బలపరచబడింది. మరియు ఎప్పుడైతే రాజు యొక్క స్థానం బలపరచబడిందో రైట్, అంతకుముందు తొలివేద కాలంలో ఉన్న సభ, సమితి, విధాత, గణ, సభ, సమితి, విధాత, గణ, అండ్ హియర్ ఆఫ్టర్ king is not responsible to samiti, not accountable and answerable to samiti. Here king started enjoying the position, powerful position. All powers were centralized in nature. Centralized system of governance is started. పవర్స్ అన్నీ, అధికారాలన్నీ రాజు యొక్క చేతుల్లో కేంద్రీకరించబడ్డాయి. అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకరించబడ్డాయి. రాజు ఒక మోనార్క్ లాగా తయారయ్యాడు. అంతేకాకుండా ఈ సభలన్నీ, అసెంబ్లీస్ అన్నీ మరుగున పడిపోయాయి, పూర్తిగా తమ యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయాయి. ఇక రాజు తన యొక్క సామర్థ్యాన్ని మరింత బలపరుచుకునేందుకు గాను అశ్వమేధ, రాజసూయ, వాజపేయ లాంటి యజ్ఞయాగాలను చేశాడు. అశ్వమేధ యాగం ద్వారా సామాన్య రాజు చక్రవర్తి హోదాను పొందుతున్నాడు. పక్క రాజ్యాలను ఆక్రమించి గొప్ప చక్రవర్తిగా పేరు పొందుతాడు. ఒక సామ్రాజ్యవాదిగా సృష్టించుకున్నాడు. అంతేకాకుండా రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చడమే కాకుండా రెండవ అంశం ఏంటంటే వాజపేయ యాగంతో రాజు సామ్రాట్, విరాట్, నవరాట్, ఏకరాట్ అనే చక్రవర్తికి సంబంధించిన పేర్లను పొందుతున్నాడు. అంతేకాకుండా రాజు దైవాంశ సంభూతుడు అనే భావన కూడా ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. కింగ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. రైట్, ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్లో మనం గమనించాల్సిన మరొక ప్రధానమైన అంశం ఏంటంటే రాజుకు పరిపాలనలో సహకరించడానికి మంత్రివర్గం మరియు మంత్రులతో, అధికార గణంతో కూడిన మంత్రులు ఆవిర్భావం జరిగింది. అందులో యువరాజు, పురోహితుడు, పురోహిత, సేనాపతి, కమాండర్ ఇన్ చీఫ్, సేనాపతి, సూత, రథములను నడిపే సూత, వ్రజపతి, పచ్చిక బయళ్లను కాపాడే రజపతి కావచ్చు, జీవా ఆర్ ఉగ్ర, జీవా ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఉగ్ర అంటే శాంతి భద్రతలను కాపాడే పోలీస్ అధికారి కావచ్చు. సో ప్రిన్స్, యువరాజు మీన్స్ ప్రిన్స్, పురోహిత మీన్స్ చీఫ్ ప్రీస్ట్, సేనాపతి కమాండర్ ఇన్ చీఫ్, నెక్స్ట్ సూత చారిటీర్ హెడ్ ఆఫ్ ద చారియాట్స్, అండ్ వ్రజపతి మీన్స్ హెడ్ ఆఫ్ ద ప్యాచ్యూర్ ల్యాండ్స్, పచ్చిక బయళ్లకు అధిపతినే రజపతి అని పిలుస్తున్నాం. నెక్స్ట్ జీవా ఆర్ ఉగ్ర మీన్స్ పోలీస్ ఆఫీసర్ who controls the law and order, who maintain the law and order, and who controls the deplorable conditions. Right. ఇలాంటి విశిష్టమైన సైన్యంతో మరియు అధికార యంత్రాంగంతో కూడిన పరిపాలన అనేది మలివేద కాలంలో కనిపిస్తుంది. తొలివేద కాలంలో కేవలం పురోహితుడు, రైట్, పురోహితుడితో పాటు యువరాజు రైట్, సేనాని లాంటి పరిమిత అధికారాలు కలిగిన బ్యూరోక్రాట్స్ ఆర్ బ్యూరోక్రసీ మాత్రమే మనకు కనిపిస్తుంది. కాకపోతే మలివేద కాలానికి వచ్చేసరికి యువరాజు, పురోహిత, సేనాపతి, సూత, వ్రజపతి, జీవా, ఉగ్ర అండ్ స్పాసా పక్క రాజ్యం నుంచి రహస్య సమాచారాన్ని సేకరించి తీసుకొచ్చేవాడు. స్పై, వాట్ వి కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ స్పై. ఓకే, జీవా మీన్స్ పోలీస్ ఆఫీసర్ అండ్ స్పాసా మీన్స్ స్పై హూ కలెక్ట్స్ ద సీక్రెట్ న్యూస్ ఫ్రమ్ ద అదర్ ట్రైబ్స్. ఇలాంటి అధికారంతో కూడిన పరిపాలన అనేది
మలివేద కాలంలో మనం గమనించవచ్చు. మలివేద కాలంలో అద్భుతమైన రాజ్యాల అవతరణ జరుగుతోంది. ఆర్థిక పరిస్థితుల్లో మనం చర్చించుకుందాం. రైట్, ద ఎకనామిక్ కండిషన్స్, అర్లీ వేదిక్ ఎకానమీ. తొలివేద కాలంలో ట్రైబల్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు దీన్ని, ట్రైబల్ ఎకానమీ. రైట్, తెగ ఆర్థిక వ్యవస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పశుపోషణ, డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ ఆర్ పాస్టోరల్ ఎకానమీ, మరియు లిమిటెడ్ స్కేల్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ అగ్రేరియన్ ఎకానమీ. పరిమిత వ్యవసాయం మాత్రమే కనిపిస్తాయి తొలివేద కాలంలో. రైట్, పశుపోషణ ఆర్థిక వ్యవస్థ మరియు పరిమిత వ్యవసాయం. తొలివేద కాలంలో మనకి వరి వ్రీహిగా ప్రస్తావించబడింది, పరిమిత స్థాయిలో పండించబడింది. అయితే గోధుమ మరియు బార్లీ యొక్క ప్రస్తావన పలు సందర్భాల్లో ఋగ్వేదంలో కనిపిస్తుంది. గోధుమ మరియు బార్లీ ఈ రెండింటినీ కలిపి యవలు అంటాం. యవ అనగా గోధుమ మరియు బార్లీ పంటల్ని యవలు అని పిలిచేవారు తొలివేద కాలంలో. రైట్, అదేవిధంగా వరిని, ప్యాడీని వ్రీహి అని పిలిచేవారు. సో వీట్ అండ్ బార్లీస్ కేమ్ టు బి నౌన్ యాజ్ యవా, వైల్ ప్యాడీ ఈజ్ వ్రీహి డ్యూరింగ్ ద అర్లీ వేదిక్ పీరియడ్. సో దిస్ అగ్రికల్చర్ extended in a limited scale, but the main source of economy was the domestication of animal or pastoral economy. ఈ ట్రైబల్ ఎకానమీలో గోవును ఒక మాధ్యమంగా వస్తు మార్పిడి పద్ధతిలో ఉపయోగించేవారు. సో ద మెయిన్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ వాజ్ కౌ వాజ్ ద యూనిట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. రైట్, ఒక వస్తువును మార్చుకోవడంలో ఈ గోవు అనేది ప్రధాన పాత్రను పోషించింది తొలివేద కాలంలో. తొలివేద కాలంలో ద్రవ్యం అనేది అందుబాటులో లేదు, కానీ ఒక సువర్ణ నిష్క అనే ఆభరణం యొక్క ప్రస్తావన అనేది తొలివేద కాలంలో కనిపిస్తుంది. సువర్ణ నిష్క బంగారు, నిర్ణీత విలువతో కూడిన బంగారు ఆభరణం, an ornament with fixed value during the early Vedic period called సువర్ణ నిష్క, నిర్ణీత విలువతో కూడిన బంగారు ఆభరణం. దీని యొక్క ప్రస్తావన మనకి తొలివేద కాలంలో కనిపిస్తుంది. రైట్, ఇక తొలివేద కాలంలో ఆర్యులు ఎక్కడ నివసిస్తున్నారు అంటే సప్త సింధు ప్రాంతం అని చెప్పుకున్నాం. ఈ సప్త సింధు ప్రాంతంలో వర్షపాతం అనేది తక్కువగా నమోదవుతుంది. రైన్ఫాల్ ఈజ్ వెరీ లో. అట్ ద సేమ్ టైం ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్, నేల సారం అనేది కూడా చాలా తక్కువగా ఉంది. రైట్, వీటితో పాటు ఇక్కడ ఇనుము లాంటి నిక్షేపాలు అనేటివి ఈ సప్త సింధు ప్రాంతంలో లేవు. అందుకే వ్యవసాయం అనేది చాలా పరిమితంగా, లిమిటెడ్గా మనకి కనిపిస్తుంది. వ్యవసాయం స్థానంలో పశుపోషణ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగింది. మలివేద కాలంలోకి వచ్చేసరికి సప్త సింధు ప్రాంతం నుంచి ఆర్యులు ఎక్కడికి తమ యొక్క నివాసాన్ని మార్చారంటే గంగా సింధు పరివాహక ప్రాంతానికి మార్చారు. ఈ గంగా సింధు పరివాహక ప్రాంతంలో సారవంతమైన నేలలు, అల్యూవియల్ సాయిల్స్ గివ్స్ ద హై ఫెర్టిలిటీ అండ్ దీస్ ఫర్టైల్ ల్యాండ్స్ గివ్ మోర్ ప్రొడక్టివిటీ అండ్ ప్రొడ్యూస్. ఈ విధంగా నేలల సారం అనేది పెరిగింది ఇక్కడ. రెండవది, వర్షపాతం అనేది కూడా ఎక్కువగా, దట్టమైన అరణ్యాలు ఉన్నాయి కాబట్టి వర్షపాతం కూడా విపరీతమైన స్థాయిలో నమోదైంది. ఇక చివరిగా ఇనుప నిక్షేపాలు అనేటివి క్రీస్తు పూర్వం 1000లో ఇక్కడ కనుగొనబడ్డాయి కాబట్టి బ్యారన్ అండ్ బంజర్ ల్యాండ్స్, బీడు భూములు మరియు బంజర్ భూములన్నీ వ్యవసాయ యోగ్యంలోకి తీసుకురావడం జరిగింది, కన్వర్టెడ్ ఇంటూ అగ్రికల్చరల్ ల్యాండ్స్. సో దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ increased and conducive for the growth of and development of agrarian economy. ఈ విధంగా మలివేద కాలంలోకి వచ్చేసరికి ప్రధాన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. ఇక్కడే వ్యవసాయం ద్వారా మిగులు సాధించడం జరిగింది. ఈ మిగులు ద్వారా వర్తక వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. ఈ వర్తక వ్యాపారాల ద్వారా మలివేద ఆర్యులు ఎన్నో లాభాలను గడించారు. ఈ లాభాల ద్వారా అద్భుతమైన నగరాల నిర్మాణం జరిగింది. ఆ విధంగా ఇంద్రప్రస్థ, హస్తినాపుర, ఇంద్రప్రస్థ,
హస్తినాపుర, హస్తినాపుర, కౌశాంబి, కౌశాంబి, మాహిష్మతి, మాహిష్మతి, రాజగృహ, దట్ ఈజ్ మగధ. ఇలాంటి ఎన్నో అద్భుతమైన నగరాల యొక్క నిర్మాణం జరిగింది. ఈ విధంగా షోడశ మహాజనపదాలు ఆవిర్భవిస్తున్నాయి మలివేద కాలంలో. చివరి అంకంలో మనం గమనిస్తే ఇవన్నీ ప్రారంభమయ్యాయండి. ఈ విధంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనేది మలివేద కాలంలో ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖల్ని పూర్తిగా మార్చివేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే వ్యవసాయంలో విపరీతమైన మిగులు సాధ్యపడుతుందో ఆ సమయంలో రాజు ఆయా భూభాగాలను విభజించి వాటిపై పన్నును వసూలు చేయడం ప్రారంభించాడు. ఆ పన్ను మనకి పలు రూపాల్లో లభ్యమైంది. వస్తి, గోపదసార, గోపదసార, క్షేత్ర, మొట్టమొదటిది క్షేత్ర, కిల్వక్షేత్ర, కిల్వక్షేత్ర, అప్రతిహత, అప్రతిహత, ఇలాంటి పలు రకాల భూముల విభజన జరిగింది. రైట్. క్షేత్ర అంటే సారవంతమైన నేలలు కలిగిన భూభాగాన్నే, సారవంతమైన నేలలు కలిగిన భూభాగాలనే క్షేత్ర అంటాం. ద ల్యాండ్స్ ఆర్ హైలీ ఫర్టైల్ కాల్డ్ క్షేత్ర. కిల్వక్షేత్ర బీడు భూములు, బ్యారన్ ల్యాండ్స్, బీడు భూములు, బంజరు భూములు అని కూడా పిలవచ్చు. వీటిలో సారం అనేది తక్కువగా ఉంటుంది. వాటినే కిల్వక్షేత్ర అంటారు. వస్తి, వస్తి నివాస యోగ్యమైన భూములు, రెసిడెన్సెస్, ఫర్ ద పర్పస్ ఆఫ్ రెసిడెన్సెస్, నివాస యోగ్యమైన భూముల్ని వస్తి అని పిలుస్తారు. నివాస యోగ్యం. అదేవిధంగా గోపదసార అంటే పచ్చిక బయళ్ళు, పశుగ్రాసం కోసం, పశువుల కోసం ఉపయోగపడే, నిర్వహించబడే ఈ మైదానాలను, పచ్చిక బయళ్ళను గోపదసార అని పిలుస్తాము. అదేవిధంగా అప్రతిహత అంటే అటవీ భూములు, అటవీ భూముల్ని అప్రతిహత అని పిలుస్తారు. రైట్. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రీయ నిర్వహణ పద్ధతిలో పన్ను వ్యవస్థ, పన్ను యంత్రాంగం అనేది మలివేద కాలంలో ప్రారంభమైంది. ఎందుకంటే మిగులు ఎక్కువగా వచ్చి ఆ మిగులుపై లాభాలు వచ్చాయి కాబట్టి ఆ లాభాలపై రాజు పన్నును విధించడం ప్రారంభించాడు. ఆ పన్నును విధించడానికి భాగదుగా అనే ఒక అధికారిని నియమించడం జరిగింది. భాగదుగా. మరియు సంగ్రహిత్రి, పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రపరిచేందుకు సంగ్రహిత్రి, సంగ్రహిత్రి అనే మరొక అధికారిని నియమించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే వసూలు చేయబడిన మొట్టమొదటి పన్ను భాగ. దాన్ని వసూలు చేసిన వ్యక్తి భాగదుగా, an officer who collected the tax imposed by the king. రైట్. ఇతన్నే భాగదుగా అని పిలుస్తాం, ట్యాక్స్ కలెక్టర్. నెక్స్ట్ సంగహిత్రి, ట్రెజరర్ హూ ప్రిజర్వ్స్ ద రెవెన్యూ సేఫ్లీ. అతన్నే సంగహిత్రి అని పిలుస్తాం. అంటే ఇది వరకు మనం చెప్పుకున్న అధికార యంత్రాంగానికి అదనంగా భాగదుగా, సంగహిత్రి అనే కొత్త అధికారుల యొక్క నియామకం మలివేద కాలంలో మనకి కనిపిస్తుంది. సిద్ధ సైన్యాలు కూడా ప్రారంభమవుతున్నాయి. రాజు ఎప్పుడైతే బలవంతుడవుతున్నాడో, మహానగరాలు నిర్మిస్తున్నాడో, ఇక రాజుకి పన్ను లభిస్తుంది. రైట్. ఈ పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని సిద్ధ సైన్యాలను నిర్వహించేందుకు, సైన్యాన్ని నడిపించేందుకు, యుద్ధాలు చేసేందుకు ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సోషియో ఎకనామిక్, రిలీజియస్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ అర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ తెలుగు వన్. Thank you, one and all.